పండుగ, లేకపోతే కోతకాల పండుగలు, పర్ణశాల పండుగలని సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఆ రోజున ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు పాత నిబంధనలో చేసేవాళ్ళు. కానీ కొత్త నిబంధనలో ఎక్కడ కూడా అపోస్తులు కానీ యేసు ప్రభు చనిపోయినటువంటి తర్వాత ఈరోజు సుమారు వాళ్ళు 90 సంవత్సరాలుగా యోహాను బ్రతికాడు. అంటే ఆయన ప్రియ శిష్యుడు, ఎక్కువ కాలం బ్రతికింది యోహాను. ఆయన ఎక్కడ కూడా పలానా రోజున మీరు ఈస్టర్ జరపండి, ఈస్టర్ చేసుకోండి అని చెప్పలేదు. కానీ లేదంటే పేతురు కానీ యాకోబు కానీ మిగిలిన శిష్యులు ఎవరు కూడా చేసినట్టుగా లేదా చేసుకోమని చెప్పినట్టుగా మనకి లేఖనంలో ఎక్కడ ఆధారపడదు. కానీ వాళ్ళు ఒక సత్యాన్ని మాత్రము పలానా సంవత్సరం రోజు కాకుండా వాళ్ళ అనుదిన జీవితంలో భాగంగా డైలీ యాక్టివిటీగా ఒక కార్యక్రమాన్ని చేశారు. అదంటే ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రతి చోట కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడినా, ఏం చేసినా కూడా వాళ్ళ మనసులో లేకపోతే వాళ్ళు చేసేటటువంటి ప్రతి క్రియలో కూడా వాళ్ళు మాట్లాడేది దేని గురించి అంటే యేసు ప్రభు యొక్క మరణం గురించి. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడేది దేని గురించి అంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రభు మనకు చెప్పింది అదే. సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకోమని చెప్పలేదు, సంవత్సరానికి ఒకసారి డెకరేషన్ చేసుకోమని చెప్పలేదు. ఏం చెప్పాడంటే ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు మరణించాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇది సత్యం, ఇది ఫ్యాక్ట్. అది మనుషుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, అనేకుల హృదయాలను కదిలించి వేస్తుంది, అనేకుల జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, రూపాంతరం చెందిస్తుంది. ఈ సత్యాన్ని మీరు ప్రకటించండి. దీన్ని ఒక రోజుకి కేటాయించకండి, దీన్ని ఒక నెలకి కేటాయించకండి, దీన్ని ఒక 40 రోజులు వారోత్సవాలాగా చేయొద్దు. బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది, ఇది మీ యొక్క డైలీ ప్రాక్టీస్ అయి ఉండాలి. అనుదినము కూడా వాడు ఇంటింట రొట్టె ఇచ్చింది దేనికోసం? యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడం కోసం, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడం కోసం వాళ్ళు ఇంటింట రొట్టె వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అంటే ఆయన సమాధిలో లేడు, అది ఖాళీ సమాధి. ప్రపంచంలో ఒకే ఒక ఖాళీ సమాధి యేసుక్రీస్తు సమాధి. ఎందుకు ఖాళీగా ఉంది? ఎందుకు సమాధి ఖాళీగా ఉందంటే అక్కడ బండ తొలగించబడింది. అది ఒక ప్రూఫ్. దేనికంటే యేసుక్రీస్తు ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు అనడానికి అది ఒక గొప్ప ఆధారంగా, లేకపోతే ఒక నిరూపణగా దేవుడు దాన్ని అరేంజ్ చేసి పెట్టాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత సుమారుగా 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన కనిపించాడు, లిటరల్గా కనిపించాడు, పునరుద్ధానపు శరీరంగా కనిపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యేసు ప్రభు తిరిగి లేస్తాడు అన్న విషయాన్ని ఆయన గమనించిన ఎవరు కూడా దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఆయన శిష్యులకి అనేక సార్లు చెప్పారు, నన్ను చంపేస్తారు, మరలా నేను 3వ రోజున తిరిగి లేస్తాను, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ రోజున దీన్ని తిరిగి లేస్తాను. ఇలా అనేక పర్యాయాలు ఆయన చెప్పినప్పుడు కూడా వాడు దాన్ని గ్రహించలేదు, గుర్తించలేదు. కానీ శత్రువుడు గుర్తించారు. ఈ దుష్టుడు ఏదో మాట్లాడతాడు, ఈయన 3వ రోజు తిరిగి లేస్తానన్నాడు, ఈయన మామూలుడు కాదు, లేచినా లేస్తాడు. కాబట్టి సెక్యూరిటీని టైట్ చేయండి, ఎక్కువ మందిని పోలీసులు పెట్టండి, ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డు పెట్టండి అన్నారు. అయినా కూడా పేతురు ఒక మాట అంటాడు, మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యము. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మరణం ఆయన బంధించి ఉంచలేదు. అయితే సమస్య ఏంటి అంటే ఆ పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు బలాన్ని, పునరుద్ధానపు అనుభవాన్ని మనం పొందుకుంటున్నామా లేదా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. క్రైస్తవ్యంలో పండుగలు చేస్తున్నారు బాగానే, లేకపోతే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, ఆ పేరుని పురస్కరించుకొని, ఆ రోజును పురస్కరించుకొని, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ర్యాలీ చేస్తున్నారు, లేకపోతే ఇంకా ఏదేదో చేస్తున్నారు. కానీ అసలు నువ్వు వ్యక్తిగతంగా ఆ పునరుద్ధానం యొక్క బలాన్ని అనుభవిస్తున్నామా లేదా? ఇట్ మేక్స్ యూ డిఫరెంట్ అంటే ఇది నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తీరుస్తుందా లేదా?
పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12 11 ఆయనకు ఒక కోరిక ఉంది, బలమైన కోరిక. ఏంటా కోరిక అంటే ఆయన ఏదో గొప్ప వ్యక్తి అయిపోవాలనో, దేశంలో నెంబర్ 1 మిలినీర్ అవ్వాలనో, ప్రముఖ పారిశ్రామికవేత్త అవ్వాలనో, లేకపోతే ఇంకొకటి అవ్వాలనో, మంచి పొజిషన్లోకి వెళ్ళాలనో ఆయనకి లేదు. ఆయన బలమైన కోరిక ఏంటి? అక్కడ మాట్లాడుతున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 ఏమన్నాడంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని, ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడినంటే ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఒక గొప్ప వ్యక్తి అపోస్తలుడైన పౌలు, ఆయన జీవిత ఆశయం, జీవిత లక్ష్యము ఏంటి అని అడిగితే పౌలు అంటున్నాడు, నాకు ఈ లోకంలో ఏదైతే క్రెడిబిలిటీగా ఉన్నాయో, నాకంటూ గర్వంగా, నాకంటూ గొప్పగా, స్వాస్థ్యముగా, ఆస్తిగా, ప్రాపర్టీగా ఏదైతే ఉందో వాటన్నిటిని ఒక పక్క నేను ఏమంటారు, కొంతమంది మన తెలుగులో గాలి గోటితో సమానంగా ఎంచుకున్నాడు. అంటే పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. దేనికోసం? ఏం పొందుకోవడానికి అంటే ఆయన మాట్లాడుతున్నాడు, మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడిని, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఐ వాంట్ టు నో హిమ్, ఐ వాంట్ టు నో హిస్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానమును, ఆయనను, ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తము నేను సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను. అంటే ఆయన పునరుద్ధానం యొక్క బలము, పునరుద్ధానం అనే అంశము దాన్ని ఎంత టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నాడు తన జీవితంలో. దానికోసం బ్రతుకుతున్నాడు, దానికోసం జీవిస్తున్నాడు, దానికోసమే ఖర్చు పెడుతున్నాడు, దానికోసం ఆలోచిస్తున్నాడు, దానికోసమే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, దానికోసమే ప్రాణాన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సచ్ ఏ గ్రేట్ మోటివేషన్. ఏంటి పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ పునరుద్ధాన బలంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం ఏమై ఉంటుంది? ఎందుకు పౌలు అంతగా నాకు ఏమి వద్దు ఈ లోకంలో, నాకు ఆ పునరుద్ధానాన్ని నేను ఎరిగితే చాలు, ఆ పునరుద్ధానంలో నేను కూడా పాలి భాగస్తున్నైతే చాలు, అంతగా ఆయన్ని మోటివేట్ చేసింది ఏంటి? ఏముంది ఆ పునరుద్ధానంలో అంటే కొన్ని విషయాలు మనం తప్పకుండా స్టడీ చేసినటువంటి ఆవశ్యకత ఉంది. కొన్ని విషయాలు మనం సమయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. హౌ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇంపాక్ట్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని ఈ పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది ఏ విధంగా ప్రభావితం చెందిస్తుంది? ఎందుకు పౌలు అంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు, అంత స్ట్రాంగ్ గా ఆయన అథెంటికేట్ చేయగలుగుతున్నాడు? వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అంటే ఒక 5 విషయాలు నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను, త్వరగా షేర్ చేసుకుంటాను. 5 ఏమన్నారంటే ఒక ఆశీర్వాదాలు, లేకపోతే 5 ప్రభావవంతమైనటువంటి విషయాలు మన జీవితంలో పునరుద్ధానం ద్వారా మనం పొందుకోగలుగుతాం. ఏంటి అంటే ముందుగా 5 విషయాలు. 1 నిశ్చయత. ఏంటి ఆ నిశ్చయత నేను చెప్తాను. 2వది జీవం, 3వది ఆదరణ, 4వది హెచ్చరిక, 5వది ప్రోత్సాహం, మోటివేషన్. ఏంటి? ఎఫర్మేషన్ నిశ్చయిత, 2వది ద లైఫ్ జీవము, 3వది కంఫర్ట్ ఆదరణ, 4వది వార్నింగ్ హెచ్చరిక, 5వది ఎంకరేజ్మెంట్ మోటివేషన్ ప్రోత్సాహం. పునరుద్ధానం గురించి మనకు అర్థమయ్యే కొద్దీ, పునరుద్ధానం యొక్క విలువను మనం తెలుసుకునే కొద్దీ మన జీవితం కూడా ఇలాగా పౌలులాగా మనం కూడా ఒకరోజు అనగలుగుతాం. పౌలు ఎందుకు అనగలిగాడంటే ఆయన పునరుద్ధానాన్ని ఆయన చూశాడు. ఆయన చనిపోలేదు, ఆయన అనుకున్నాడు, ఆయన కూడా అందరిలా అనుకున్నాడు, ఈయన కూడా చనిపోయి ఉన్నాడు. ఎవరు యేసు అంటే ఎక్కడో యెరూషలేములో అంట, లేదంటే చుట్టుపక్కల గలిలయ ప్రాంతంలో చనిపోయాడు. మరియ కుమారుడు, యేసేపు కుమారుడు, నజరేయుడైన యేసు. ఆయన చంపారు. ఏంటి ఎంత సీన్ చేస్తున్నారు? చచ్చిపోతే ఎంత సీన్ చేస్తున్నారు? వీళ్ళు కొంతమంది ఆయన అనుచరులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన
చచ్చిపోలేదు, ఆయన బ్రతికాడని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా అబద్ధం, ఇదంతా తప్పు, ఇదంతా ఉత్తదే. వీళ్ళు ఆయన ప్రమోట్ చేయడానికి, ఆయన నామాన్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళు కొత్తగా ఒక ప్లాన్ చేసుకొని, కొత్తగా ఒక ఆలోచన చేసుకొని వీళ్ళు బోధిస్తున్నారు. ఇది తప్పు అని ఎవరైతే బోధిస్తున్నారో, ఎవరైతే ప్రకటిస్తున్నారో వారి మీద దాడి చేయడానికి సిద్ధపడ్డాడు అపోస్తలుడైన పౌలు. వారిని చంపాలని సిద్ధపడ్డాడు. వారిని ఇళ్ళలోకి ఈడ్చుకొని వస్తున్నాడు. ఎక్కడ సంఘంగా ఉంటే వారిని ఇలా లాక్కొని వస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఈయనకి దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ఆయన మహిమలో ప్రత్యక్షమయ్యాడు. పునరుద్ధానపు శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని ఆయన కళ్ళారా ఎదుర్కొన్నాడు, ఎన్కౌంటర్ చేశాడు. వెంటనే ఆయన వ్యూ మారిపోయింది, ఆయన పర్సెప్షన్ మారిపోయింది, ఆయన ఆలోచన విధానం మారిపోయింది, ఆయన యాటిట్యూడ్ మారిపోయింది. ఆయన దేనికోసం ప్రయాసపడుతున్నాడో మారిపోయింది. దేనికోసం ప్రయాసపడాలో, దేనికోసం జీవించాలో, దేనికోసం బ్రతకాలో, దేని మీద నా జీవితాన్ని కట్టుకోవాలో, ఎలాగా ఈ క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాలో, ఎవ్రీథింగ్ టోటల్గా అప్సెట్ డౌన్ లాగా ఆయన జీవితం అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ లాగా మారిపోయి ఇప్పుడు ఆయన అంటున్నాడు, పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నేను సమస్తమును నష్టము ఎంచుకున్నా. నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో, ఏవేవి నాకు ఆస్తులుగా ఉన్నాయో, ఏవేవి నాకు పేరు ప్రఖ్యాతులుగా నాకు వస్తున్నాయో వాటన్నిటి నేను పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఆయనను, యేసుక్రీస్తును, ఆయన పునరుద్ధాన బలాన్ని నేను వెలిగితే చాలు, దట్స్ వాట్ మై లైఫ్ గోల్ అన్నట్లుగా ఆయన జీవిస్తున్నాడు. ఏంటి ఆ ప్రత్యేకత అనేది మనం చూద్దాం. మొదటిగా నిశ్చయిత, ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎఫ్రింగ్ అవర్ ఫెయిత్. ఏమి నిశ్చయితని మనకు కలగజేస్తుంది? ఎలాంటి నిశ్చయితను మనకు కలగజేస్తుందంటే ముఖ్యంగా 3 విషయాల్లో నిశ్చయితను కలగజేస్తుంది. ఏంటి ఆ 3 విషయాలు అంటే, ఒకటి ద ట్రస్ట్ వర్తీనెస్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఇట్ ఎఫ్రింగ్స్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము లేఖనాలు నమ్మదగినవి అని అనడానికి మనకి ఆధారాన్ని కలగజేస్తుంది. లేఖనాలు నమ్మదగినవే, కానీ మనం నమ్మడానికి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనకి నిశ్చయితను కలగజేస్తుంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మన విశ్వాసం వ్యర్థము కాదు, మనం నమ్ముతున్నది సత్యము, మనం నడుస్తున్న మార్గం సరైనదే, మన విశ్వాసం కరెక్ట్ అనడానికి నిశ్చయితను కలగజేస్తుంది. మూడవది, మన రక్షణ నిశ్చయిత, ఇది నిజమైనది, వాస్తవమైనది, మన రక్షణ భద్రముగా ఉన్నది అనడానికి. అంటే ఇట్ ఎఫ్రింగ్స్ అవర్ సాల్వేషన్, ఇట్ ఎఫ్రింగ్స్ అవర్ ట్రస్ట్వర్తీనెస్ ఆఫ్ స్క్రిప్చర్స్. లేఖనాల యొక్క నమ్మకత్వాన్ని. ఒకసారి వాక్యాన్ని చూద్దాం. ముందుగా చదివింది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకు తర్వాత 12 మందికి కనబడెను. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు కనుక ఒకవేళ లేఖనములో రాకుండా, అంటే దేవునికి ఒక ప్రీ ప్లాన్ అనేది ఉంది. అంటే ఎవ్రీథింగ్ దేవునికి ఒక ప్రణాళిక క్లియర్గా ముందు నుంచి ఉంది. జగత్ పునాది వేయబడక నుంచి కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన ఏ టైంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలో వాటిని నెరవేర్చుకుంటూ వెళ్తాడు. అందుకని కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపిన డ్యూ టైం అంటుంది ఇంగ్లీష్లో. డ్యూ టైం అంటే ద రైట్ టైం, పర్ఫెక్ట్ టైం, ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చాడు ఆయన. సో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగా ఆయన వెళుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావాలని, యేసుక్రీస్తు ప్రభు మరణించాలని, యేసుక్రీస్తు ప్రభు తిరిగి సమాధి చేయబడాలని, తిరిగి మరలా లేవాలని లేఖనంలో ముందుగానే రాయబడ్డాయి. యెషయా గ్రంథంలో రాయబడ్డాయి, కీర్తనలో రాయబడ్డాయి. ఆదికాండం నుంచి ప్రతి లేఖనంలో కూడా యేసుక్రీస్తు గురించినటువంటి సత్యాలు రాయబడి ఉన్నాయి. మనకి ఎంఐ మార్గంలో లూకాసు వార్త 24వ అధ్యాయం మనం చదివితే ఎంఐ మార్గంలో 2 వెళ్తూ ఉంటారు. వాళ్ళ యేసు ప్రభు, పునరుద్ధానుడైన యేసు ప్రభు నడుస్తూ ఉంటాడు. వాళ్ళు గుర్తుపట్టరు. వాళ్ళు ఏంటి, మీరు దేని గురించి మాట్లాడుకుంటారంటే, మీకు తెలియదా యెరూషలేములో ఒక వ్యక్తిని చంపేశారు, ఆయన ఈ విషయాన్ని మేము నమ్ముచున్నాము, రాబోయే ప్రవక్తని మేము నమ్ముచున్నాము, ఆయన్ని నజరేయుడైన యేసుని వాళ్ళు అన్యాయంగా చంపేశారు, అయ్యో అని బాధపడుతున్నప్పుడు ఆయన వారికి లేఖనంలో ఉన్న విషయాలన్నీ తన గురించి లేఖనం ఏదైతే చెప్పబడుతుందో, మోషేయు కీర్తన భాగంలో ఉన్న విషయాలు, మరి ప్రవక్తల గ్రంథాల్లో
తన గురించి మాట్లాడిన విషయాలన్నీ కూడా వారికి బోధిస్తున్నాడంట. వారి కన్నులు తెరవజేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రూఫ్ దట్ బైబిల్ ఈస్ ద రైట్ అథెంటికేటివ్. ఈ వాక్యము, దేవుని వాక్యము, మనం నమ్ముతున్నటువంటి బైబిల్ అనేది సత్యమైనది. ఇది కట్టు కథలు కాదు, ఇది పెట్ట కథలు కాదు, ఇది అసత్యమైనటువంటి వాటి మీద నిరూపణ కాలేదు. ఇది సత్యమైనటువంటి వాటి మీద, నిజాల మీద నమ్మకానికి ఇది 100% ట్రస్ట్ వర్ది ద స్క్రిప్చర్స్. ఏంటి ప్రూఫ్ అంటే ఇదిగో పునరుద్ధారణ క్రీస్తుని ఎదుట సాక్ష్యంగా పెడుతుంది. ఆయన ఎలాగా ఈ భూమికి రావాలో లేఖనం ముందే చెప్పింది, ఎలాగ చంపబడతాడో లేఖనం ముందే చెప్పింది, ఎలాగ ఆయన హింసిస్తారో లేఖనం ముందే చెప్పింది, ఎలాగ ఆయన తిరిగి లేవాలో లేఖనం ముందే చెప్పింది. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అని కీర్తనలో దావీదు ముందుగానే ప్రవచించాడు. యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లో నుంచి లేపాడు. దానికి ఆధారము లేఖనము. కాబట్టి మన విశ్వాసము లేక మనం నమ్ముచున్న బైబిల్ లేకపోతే మనం నమ్ముతున్నటువంటి విషయాలు ఇదేదో ఏమంటారు ఫేక్ కాదు, లేకపోతే ఏదో గాల్లో మేటలు కాదు. ఇట్స్ ద ట్రూ. మన విశ్వాసాన్ని మరింతగా బలపరుస్తుంది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. రెండవది మనం చూసాము, ఇది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఎఫ్రిమ్స్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్. అంటే మనం నమ్ముచున్నాం. ఏమని నమ్ముచున్నాము? యేసుక్రీస్తు దేవుడని నమ్ముచున్నాం. చూడండి ఒకసారి మనం నమ్మేటువంటి నమ్మకం ఏంటంటే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీ రాసిన పత్రిక 10:9. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదు. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్, వాట్ వి బిలీవ్. మనం ఏం నమ్ముచున్నాం? మనం ఎవరు నమ్ముచున్నాం? ఎవరి మీద మన విశ్వాసం ఉందంటే, మనము ఎవరైతే ప్రాణం పెట్టారో, ఎవరైతే కలవరిలో ప్రాణం పెట్టి 3వ రోజున తిరిగి లేచాడో ఆయన మీద మన విశ్వాసం ఉంచుతున్నాం. ఏం తెలియపరుస్తుంది? ఆయన మరణము, ఆయన పునరుద్ధానం. అంటే ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఒక సిన్లెస్ పర్సన్. ఆయన సిన్లెస్ కాబట్టి, పాపము లేనివాడు కాబట్టి ఆయన మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యమైంది. చాలామంది బాబాలు, భక్తులు ఏమంటారంటే, మేము చాలా నీతిమంతులము, మేము చాలా పరిశుద్ధులము, మాలో ఎలాంటి పాపం లేదు, మేము అమర జీవులు అంటారు. మాకు మరణం లేదు. ఎందుకు మరణం లేదు అంటే, మేము పాపం చేయట్లేదు కాబట్టి మేము మరణించం అని చివరి దశలో వాళ్ళు మరణించేటప్పటికి గద్దోలైపోతూ ఉంటారు. వాళ్ళ మరణాన్ని చాలా సీక్రెట్గా దాచిపెడతారు, చెప్పరు. పెద్ద బాబాలు చచ్చిపోయారనుకోండి, నేను చచ్చిపోయి చెప్పరు, డిక్లేర్ చేయరు, చాలా రోజులు డిక్లేర్ చేస్తారు. ఎందుకు? ప్రజల కన్ఫ్యూజన్. ఈయన ఇంత గొప్ప భక్తులుగా చెప్పుకునే ఈ బాబా చనిపోతాడు ఏంటి అంటే, మరణం ఈయన కూడా ఆవహించింది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అందించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఎవ్రీబడి షుడ్ డై. బైబిల్ క్లియర్ చెప్తుంది. వీళ్ళు బైబిల్కి అతీతంగా ఏమంటారంటే, మేము చావు, మేము అమరజీవులు అవుతామంటుంది. వాళ్ళ చావు ఏం చేస్తుంటే, నువ్వు పాపివిరా అని వారికి బయలుపరుస్తుంది. చావు ప్రతి ఒక్కరిని నువ్వు పాపి అందుకని చచ్చిపోతున్నావు అన్న సత్యాన్ని బయటపరుస్తుంటే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం చూశారు. అదేం చేస్తుంటే, మరణము ఆయన బంధించి ఉంచలేకపోయింది. మానవుడిగా చనిపోయాడు కానీ యేసు ప్రభు, కానీ ఆయన దేవుడు కాబట్టి మరణము, పాపం లేదు కాబట్టి మరణం ఆయన బంధించి ఉంచలేకపోయింది. తర్వాత ఇంకొక విషయం అంటే, ఆయన దేవుడు అనడానికి దట్ ఇస్ ద గ్రేట్ ట్రూత్. ఇంకెవరు డినై చేయడానికి వీలేదు, కావాలంటే వీలేదు. ఈ పౌలు అంటాడు అన్నమాట, రోమపత్రిక 1వ అధ్యాయంలో చూడండి ఒకసారి 3వ వచనం. అంటే తెలుగు బైబిల్లో మొత్తం కలిపి ఉంది. 7వ వచనం వచ్చినాను. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయము మధ్యలో శరీరం బట్టి దావీదు సంతానంగా కదా, అక్కడి నుంచి చూద్దాం. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను. పునరుద్ధానం ఏమేం చేసింది? యేసు ప్రభు చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. వాట్ ఇట్ ఇండికేట్స్? అది ఏమి నిరూపిస్తుంది అంటే, ఆయన దేవుని కుమారుడు. ఆయన శరీరం బట్టి దావీదు సంతానంలో ఉన్నప్పటికీ, మానవృత్తి ఆయన చనిపోయినప్పటికీ, ఆయన 3వ రోజున తిరిగి లేవడాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు అన్నటువంటి సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈ లోకంలో. ఇది ఎవరు కాదలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం.
అంటే మనం నమ్ముతున్నటువంటి ఈ యొక్క వాక్యము, లేకపోతే మనం నమ్ముతున్నటువంటి యేసుక్రీస్తు ఆయన ఎవరు? ఎప్పుడో యుగాల్లో వేల సంవత్సరాల క్రితం, లేదా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం తెలియకుండా మనం ఏదో కథ చెప్తే నమ్మేసినటువంటి పరిస్థితి కాదు. ఆయన హిస్టారికల్గా చరిత్రకి మధ్యస్థంలో చరిత్రని రెండు భాగాలు చేస్తూ చరిత్రకి ఆధారమై ఉన్నటువంటి ఆయన దేవుడు. ఆయన చరిత్ర గతిని మార్చేశాడు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటే ఇంకెవరు డిలే చేయడానికి వీల్లేదు, ఎప్పుడు కాదనడానికి వీలైనటువంటి విధంగా ఆయన యొక్క నిరూపణ, ఆయన యొక్క ఏమంటారు, ఆయన గురించినటువంటి విషయాలు దేవుడు ఆ విధంగా బయలుపరిచాడు. హూ కెన్ డినై? ఎవరు కూడా డినై చేయలేదు. కాబట్టి మన విశ్వాసం వ్యర్థం కాదు. ఒకవేళ మన విశ్వాసాన్ని బట్టి భయపడాల్సిన అవసరం లేదు, విశ్వాసాన్ని బట్టి వెనకడిగేసిన అవసరం లేదు. మనం యేసుక్రీస్తు నమ్మినందుకు మనం ఏమన్నది బాధపడాల్సిన అవసరం లేదు, రిగ్రెట్స్ చెందాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ మచ్ చాలా స్ట్రాంగ్గా మంచి పునాది మీద మీరు ఉన్నారు, మంచి మార్గంలో మీరు ఉన్నారు, ఒక మంచి దేవుని మీరు నమ్ముకున్నారు, నిజమైన సత్యమైన దేవుని నమ్ముకున్నారు. దీనిని బట్టి మీరు ఎవ్వరూ కూడా బాధపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. వాట్ వి బిలీవ్ ఇస్ ట్రూ, ఇట్స్ ఫ్యాక్ట్, ఇట్స్ హిస్టారికల్ రియాలిటీ. తర్వాత ఇంకొక విషయం అంటే ఆయన పునరుద్ధానం చెందడాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. దట్స్ వాట్. అంటే మన రక్షణ భద్రముగా ఉన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 4:25 రోమపత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడెను. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ప్రాణం పెట్టి అటోన్మెంట్ అంటాం, ప్రాయశ్చిత్తాన్ని కల్వరిలో జరిగించి దేవుని గొర్రెపిల్లగా, లోక పాపములను మోసుకెళ్ళిపో దేవుని గొర్రెపిల్లగా ఆయన కల్వరిలో ప్రాణం పెట్టి ఆయన చనిపోయి అలాగే ఉండినట్లయితే మన పాపాలకి క్షమాపణ, లేకపోతే మన విశ్వాసానికి అర్థం ఉండేది కాదు. ఇందాక మనం టేబుల్ మెసేజ్ కూడా ఆ మాట విన్నాం. యేసుక్రీస్తు లేపబడకపోయినట్టు మన విశ్వాసానికి ఆధారమే లేదు. కానీ ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవడం బట్టి ఏం తెలియజేస్తుంటే యేసు ప్రభు దేవుడు యేసు ప్రభుని మృతుల్లోంచి తిరిగి లేపడం ద్వారా ఏం తెలియపరుస్తున్నాడంటే మన పాపములకు క్షమాపణ కలిగి మనకి జీవాన్ని, లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడడానికి ఆధారాన్ని దేవుడు కలిగించాడు. యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా నువ్వు నీతిమంతుడవి, యు ఆర్ జస్టిఫైడ్, యు ఆర్ జస్ట్. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవు అయిపోయావు, నువ్వు పరలోక సంబంధి అయిపోయావు, నీ పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి. అంటే ఎలా నమ్మాలి అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అది చాలా తేటగా మనకు తెలియపరుస్తుంది. అంటే యేసు ప్రభు తిరిగి లేవడాన్ని బట్టి మనం ఏం చేసుకుంటాం అంటే దీనిని బట్టి దేవుడు నన్ను అంగీకరించాడు అన్న విషయం, ఆ నిశ్చయత నాకు కలగడానికి దేవుడు మృతుల్లో నుంచి యేసుక్రీస్తుని లేపాడు. దట్ ఈస్ వాట్ అవర్ ఫెయిత్. మనం నమ్మే సిద్ధాంతము, మనం నమ్మే సత్యం ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచాడు. కాబట్టి మనం పాపంలో ఇంకా లేము. మన పాపాలు కడగబడి, అపరాధములు క్షమించబడి నీతిమంతులుగా మనం ఈ రోజున తీర్చిదిద్దబడ్డాము. మనం మన క్రియలు బట్టి నీతిమంతులు కాలేదు, మన మంచి పనులు బట్టి నీతిమంతులు కాలేదు, కానీ యేసుక్రీస్తు యొక్క అందరి విశ్వాసం ద్వారా, ఆయన కల్వరిలో పెట్టిన ప్రాణ త్యాగం ద్వారా మనం నీతిమంతులు అయ్యాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనం మన అపరాధం చేత చచ్చిన వారు సరిగ్గా మన ఎట్లా చూపిన తన మహా ప్రేమ చేత మనం క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించాడు అంటే క్రీస్తు కూడా బ్రతికాడు. చదువులో కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారములు అత్యధికమైన తన కృపా మహదేశ్వరి రాము యుగములో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం కూర్చుండబెడతాడు కాదు, కూర్చుండబెట్టాను. అంటే దేవుడు ఏం చేశాడంటే యేసు క్రీస్తుని మన కొరకు అప్పగించేసి, మన పాపం కోసం అప్పగించేసి అక్కడితో ఆగిపోకుండా
ఆయన మృతుల్లో నుంచి ఆయన పునరుత్థానం చెందించి లేపి బ్రతికించి మృతుల్లో నుంచి ఆయన జయశీలుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకేమంటాడంటే మీరు కూడా ఆయనతో పాటు పరలోకములో కూర్చుండబెట్టాడు. అంటే ద రిసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎఫ్రింగ్స్ అవర్ సాల్వేషన్. మన రక్షణని నిశ్చయతని దృఢపరుస్తుంది. yes we are also saved. ఎలాగా? యేసుక్రీస్తు కృప ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు. we are justified, అంటే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డాను. ఇంకా నా మీద ఎలాంటి నేరారోపణ లేదు. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. అలాంటి ఒక కాన్ఫిడెన్స్, అలాంటి ఒక ధైర్యము మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన శిలువ వైపు, ఆయన మరణం వైపు, ఆయన పునరుద్ధానం వైపు చూస్తున్నప్పుడే మనకు వస్తుంది. ఆయన పునరుద్ధానం లేకపోతే మనకు ధైర్యం లేదు. ఆయన పునరుద్ధానం లేకపోతే మనకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఆ విశ్వాసం వీక్ అయిపోతుంది. కాబట్టి ఆయన లేచాడు కాబట్టి మనం కూడా లేచి ఉన్నాము. మనం కూడా పాపమును జయించి ఉన్నాము. కాబట్టి నిశ్చయత ఏంటి? ఆ నిశ్చయత అంటే లేఖనములు నమ్మదగినవి. మనం ఈ బైబిల్ అనేది నమ్మదగినదని ఆయన పునరుద్ధానం నిరూపిస్తుంది. మన విశ్వాసం వ్యర్థము కాదు, మన విశ్వాసం నిజమైనది, సత్యమైనదని దేవుని యొక్క పునరుద్ధానం నిరూపిస్తుంది. మూడవది, మన రక్షణ నిశ్చయతని అది దృఢపరుస్తుంది. మన 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 రక్షణ ఎక్కడికి పోదు. మనం రక్షింపబడి ఉన్నాం. దట్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన పునరుద్ధానం నుంచి మనకి వస్తుంది. కాబట్టి ఇది నిశ్చయత. రెండోది జీవం. ద రిసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గివ్స్ ద లైఫ్ టు లీడ్ ఏ హోలీ లైఫ్. ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించడానికి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే మనకు ఆధారం. ఒకసారి చూద్దాం రోమపత్రిక 6వ అధ్యాయం. మీ అందరికీ తెలిసిన వాక్యాలే, ఇంకొకసారి చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, 5వ వచనం, 6-5. ఏమనగా మన విక్కను పాపము దాసులకు కాకుండా పాపశీలు నిరార్థమవునట్లు మన ప్రాచీన మనిషి ఆయనతో కూడా సిలువ వేయబడినట్టు ఎరుగుదాం. చనిపోయిన వాడు పాప వ్యక్తులను తీర్పు పొంది ఉన్నాడు. 6:5. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైనగా ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారై ఉందుము. ఏమనగా మనం ఇంకను పాపము కాకుండాకు పాప శరీరంలో నిర్ధనమున్నట్లుగా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడి ఎరుగుదము. 9వ వచనం. మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఇది డాక్ట్రిన్. 12వ వచనంలో మీరు చూస్తే ఆ 11వ వచనంలో అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఒక సత్యాన్ని ఆయన నిరూపించి తెలియపరిచి ఒక ప్రాక్టికల్ ఇంప్లికేషన్ చెప్తున్నాడు. ఏంటో సత్యం అంటే యేసుక్రీస్తు మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, 3 రోజులు తిరిగి లేచాడు. మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు ఏమవుతున్నారు? మీరు కూడా ఆయనతో పాటు ఆయన మరణంలో ఐక్యపరచబడుతున్నారు, ఆయన సమాధిలో ఐక్యపరచబడుతున్నారు. తిరిగి లేస్తున్నప్పుడు, నీడలోంచి మీరు లేస్తున్నప్పుడు మీరు కూడా ఆయన పునరుద్ధానంలో ఐక్యపరచబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు పాత వ్యక్తిగా ఉన్న ఆయన చనిపోయి కొత్త వ్యక్తిగా వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో మీరు కూడా పాలిభాగస్తులు అయ్యారు కాబట్టి, ఐక్యపరచబడ్డారు కాబట్టి ఇప్పుడు మీరు ఏంటంటే ఏమి గ్రహించుకోవాలి? ఇకను పాపమునకు నా మీద అధికారం లేదు. ఇంకా నేను పాపం ఎలా జీవిస్తాను? నేను పాపంలో జీవించాలంటే నేను పాత వ్యక్తినై ఉండాలి. పాపంలో జీవించాలంటే ఆ పాత మనిషినై ఉండాలి, ఆ పాత రత్నబాబునై ఉండాలి, లేదా పాత XYZ అయి ఉండాలి. అప్పుడే నేను పాపంలో ఉండగలుగుతాను. ఇప్పుడు మీరు క్రీస్తు కూడా బ్రతికారు కదా, దేవుడు నన్ను మృతుల నుంచి లేపాడు కదా. ఏ పాపం అయితే నా మీద అధికారాన్ని చలాయిస్తుందో, ఏ మరణమైతే నన్ను పట్టి పీడిస్తుందో, దాస్యం కింద నన్ను తీసుకెళ్ళిందో, యేసు ప్రభు శిలువలో ఏం చేశాడంటే మరణాన్ని తొక్కివేశాడు. ఆయన పునరుద్ధానం ద్వారా మరణాన్ని ముల్లెక్కడాన్ని శాసించాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ఆ పునరుద్ధాన బలం మనం ఏం చేస్తుందంటే పాపం మీద మన మీద ప్రభుత్వం లేకుండా చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే, పునరుద్ధానం అన్న శక్తిని మనం సరిగా అర్థం చేసుకుంటే మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. మనం ఎవరితో ఐడెంటిఫై చేయబడ్డామో, ఎవరితో మనం ఐక్యపరచబడ్డామో, ఎవరితో నేను కలిసి ఉన్నాను, నాలో ఉన్నవాడు ఎవరో, నన్ను నడిపిస్తున్నవాడు ఎవడో, నేను ఎవరికి
దాసుడిగా ఎలా ఉంటారు? మీరు ఒకసారి ఆలోచించని చెప్తున్నాడు పౌలు. అదే అంటున్నాడు, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు తిరిగి లేచారు, మీరు పాత వ్యక్తులు కాదు, మీరు కొత్త వ్యక్తులు. యేసుక్రీస్తు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడు, మీరు కూడా అలాగే పాప విషయం మృతి చెంది జీవం కలిగి ఉండడానికి మీరు తిరిగి లేచిన వాళ్ళు. హౌ కెన్ యూ డూ, హౌ కెన్ యూ కంటిన్యూ ద సిన్? పాపలు ఎలా మీరు కొనసాగుతారు, పాపాన్ని ఎలా చేస్తారు? మీరు మృతులు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు బ్రతికి ఉన్నారు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటారు. అదే పౌలు ఈ పునరుద్ధానాన్ని ఎరిగిన వాడే ఆయన ఏమంటాడు తెలుసా? ఇకను జీవించేవాడును నేను కాదు. మరి ఎవరు? క్రీస్తే నా యందు జీవిస్తాడు. ఇక్కడ జీవించేది నేను కాదు, పౌలుడు కాదు, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. నా కొరకు ఆయన మృతి పొంది మరణించి తిరిగి లేచిన ఆయన కోసం నా జీవితాన్ని నేను అంకితం చేస్తున్నాను. అంటే మన డే టు డే లైఫ్, దీన్ని ఏమంటారంటే సాంక్టిఫికేషన్ వచ్చు. మన డే టు డే లైఫ్ దేని మీద ఆధారపడుతుంటే పునరుద్ధానం మీద ఆధారపడుతుంది. యేసుక్రీస్తు మృతుల నుంచి లేచాడు, నేను కూడా పాపంలో చచ్చిపోయి ఆయనతో కూడా ఉన్నాను, ఆయనతో కలిసి ఉన్నాను. ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. ఆయన ఆత్మ నన్ను నడిపిస్తుంది. కాబట్టి హౌ కెన్ యూ కంటిన్యూ ద సిన్, హౌ కెన్ యూ డూ ద సిన్, హౌ కెన్ యూ ట్రీట్ ద సిన్? ఐఎమ్ ఏ డెడ్ పర్సన్, నేను చనిపోయిన వ్యక్తిని అన్న అవగాహన మనం నడిపించాలి. ఈరోజు నాకు చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే దే డోంట్ నో వాళ్ళు నిజంగా రక్షించబడ్డారో లేదో, తిరిగి లేచారో లేదో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. అంటే ఈ మార్పు చెందిన జీవితము, నూతన జీవితము, కొత్త జీవితం యొక్క అనుభవాలు చాలా మంది దాన్ని అనుభవించట్లేదు. స్టిల్ అదే ఆలోచనలు, స్టిల్ అదే యాటిట్యూడ్, అదే పాత కాలంలో ఎలా ఉన్నాడో వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నా కూడా, ఆయన పునరుద్ధానంలో పారిభాగస్తులైనా కూడా, ఆయన రక్తంతో కడగబడ్డా కూడా ఇంకా స్టిల్ అదే ఆలోచనలు, అదే తలంపులు, అదే మనసు, అదే ఆలోచన, అదే కోరికలు, అదే కోపాలు, అదే తాపాలంటే are you not understand the power of the resurrection of the Jesus Christ? అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నువ్వు గ్రహిస్తున్నావా లేదా? పౌలు అదే అంటున్నమాట, ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము. I want to know him personally. I want to know his power of resurrection. ఆ పునరుద్ధానం అన్న శక్తిని నేను పొందుకోవాలి. Then how can you do sin? నేను పాపాన్ని ఎలాగ చేయాలి? ఒకసారి ఆలోచించండి, మనం పాపంలో ఉంటున్నామా? నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించి, యేసుక్రీస్తు సంతోషాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకున్నటువంటి మనందరం కూడా మనం ఆ పునరుద్ధానం చెందిన వ్యక్తులుగా, తిరిగి లేచిన వ్యక్తులుగా మనం జీవిస్తున్నాం. అయితే స్టిల్ ఇంకా పాపలను మనం కొనసాగుతున్నాం. ఒకసారి ఆలోచించాం. మూడవది మనకి ఆదరణ, కంఫర్ట్. పునరుద్ధానం అనేది లేకపోతే అసలు క్రైస్తవ విశ్వాసమే వ్యర్థము అని బైబిల్ చెప్తుంది, పౌలు చెప్తున్నాడు. అంతేకాదు మనకు అసలు హోప్ అనేదే లేదు, మనకు ఒక నిరీక్షణ అనేది లేదు, మనకు ఒక కంఫర్ట్ అనేది లేదు. ఒకసారి ఒక వాక్యం చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీ 4వ అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యం మా మూఢమైనది కాక దేవుడే ఉన్నట్లు మట్టి గడమలో ఐశ్వర్యం మాకు కలదు. ఎటు పోయినను శ్రమపడుచును ఇరిగింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచును దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. 11 ఏలైనా యేసు యొక్క జీవము మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడి సజీవులైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున 15వ వచనంలో అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభుని యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టనని ఎరిగి మేము విశ్వసించున్నాము కనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము, కావున మేము భయపడము. ఏంటి మాకున్న ధైర్యము, ఏంటి మాకు మమ్మల్ని నడిపించేదంటే యేసుక్రీస్తు యేసుని లేపాడు దేవుడు, ఆయన మృతుల నుంచి లేచాడు. కాబట్టి ఈ శరీరం అనేది అల్పకాలమైనది, ఈ శరీరం స్వల్పకాలమైనది, ఇది మత్స్యమైనది. కానీ ఒక రోజున దేవుడు ఏం చేస్తాడంటే యేసుప్రభువుని లేపాడు కాబట్టి ఈ మత్స్యమైన శరీరానికి అమర్త్యతను దేవుడు ఒక రోజున ఇవ్వబోతున్నాడు. క్షయమైన ఈ శరీరానికి అక్షయతను దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే ఈ మట్టి శరీరము ఒక రోజున మహిమ శరీరంగా మార్చబడుతుంది. దానికి ఆధారం ఏంటి? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం.
ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధాన శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు. కాబట్టి ఒక రోజున ఈ యొక్క మట్టి శరీరము, తాత్కాలికమైన ఈ శరీరము, క్షయమైపోయిన ఈ శరీరంలో ఒకరోజు అక్షయత నింపబడబోతుంది, ఒక రోజున మహిమ నింపబడబోతుంది. కాబట్టి ఈ శరీరం గురించి మేము ఆలోచించలేదు. ఈ శరీరానికి బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. మేము ఎఫెసులో మృగములతో పోరాడినట్లుగా, పశువులతో పోరాడినట్లుగా పోరాడుతున్నాం. స్వార్థ కోసం ప్రయాసపడుతున్నాం, దెబ్బలు తింటున్నాం, కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఉపవాసాలతో ఉన్నాం, జాగ్రత్తతో ఉన్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, అలసిపోతున్నాం. ఏంటి మీకున్న ఈ హోప్, మీకున్న నిరీక్షణ ఏంటి? ఎందుకు ఇంతగా కష్టపడుతున్నారు? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా, హాయిగా మంచిగా అందరూ ఉన్నట్టు కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు కదా, అందరూ ఉన్నట్టుగా మంచిగా 3 పూట్ల భోజనం చేసి ఎక్సర్సైజ్ చేసుకొని శుభ్రంగా మంచి హెల్తీగా డైట్ మెయింటైన్ చేస్తూ హాయిగా ఉండొచ్చు కదా, తప్పట్లేదు, హాయిగా ఉండొచ్చు కదా. ఏమైంది పౌలు, నువ్వు ఎందుకు ఇలా కష్టపడుతున్నావు? ఎందుకు ఇలా నలగబట్టబడుతున్నావు? నీ బాహ్య శరీరం ఎందుకు కృషించిపోతా ఉంది? ఏంటి నీ గోల్? దేనికోసం అంటే ఆయన అంటున్నాడు, ఈ క్షయమైన శరీరం ఒక రోజున అక్షయతను ధరించుకుంటుంది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. ఆ విశ్వాసమే మమ్మల్ని నడిపిస్తుంది. ఆ విశ్వాసమే మేము దేనికైనా ముందుకెళ్ళడానికి సిద్ధపడే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. యేసు ప్రభు గారు తిరిగి లేకపోయినట్లయితే, ఆయన పునరుద్ధానం ఉంది అన్న సత్యాన్ని మాకు బయలుపరచబడకపోయినట్లయితే, ఆయన మృతులోంచి లేకపోయినట్లయితే మేము అసలు మా విశ్వాసానికి ఆధారమే లేదు. మేము ఇంత కష్టపడం. మేము కూడా హాయిగా అందరిలాగే అన్ని ఫిలాసఫీ లోపల ఎలా ఉన్నాయి అన్ని అలాగే మేము కూడా ఉండేవాడు. తినుము త్రాగుము సుఖించుము, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. రేపు లేదు, రేపు నీది కాదు, ఈ రోజు ప్రజెంట్ ఈజ్ యువర్స్, ఎంజాయ్ ద డే, ఎంజాయ్ ద లైఫ్. మనం ఈ లోకాల్లో అయిపోయిన తర్వాత ఏమైతుందో మనకు తెలియదు. చాలా మందికి ఇది ఒక ఫిలాసఫీ అన్నమాట. నువ్వు చూసావా చనిపోయిన తర్వాత ఏమవుతుందో నీకు తెలుసా? చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తావు నీకు తెలుసా? ఎవడో చూసాడా? నువ్వు చూసావా? కాబట్టి నువ్వేం చేయాలంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు, నీకు నచ్చినట్లుగా జీవించు, నీకు నచ్చినట్లుగా నువ్వు వెళ్ళిపో. ఏది కావాలంటే తిను, ఏది కావాలంటే నీ కళ్ళు ఎక్కడికి, ఏది చూడాలంటే చూడు, నీ కాళ్ళు ఎక్కడ నడిపిస్తాడు, నీకు నచ్చినట్లుగా ఎంజాయ్ ద లైఫ్. రే జీవితం ఒక్కటేరా, ఎంజాయ్ చేయాలరా. జీవితం ఒక్కటే ఎంజాయ్ చేయాలి, కానీ గౌరవించదు. జీవితం ఒక్కటే, దాన్ని ప్రాపర్గా వాడుకోవాలి, ఒక పర్పస్ఫుల్గా వాడుకోవాలి. జీవితం ఒక్కటే, ఆ ఒక్క జీవితాన్ని దేవుని కొరకు వాడాలి. జీవితం ఒక్కటే, ఆ ఒక్క జీవితంలో దేవుని యొక్క క్రియలు చేయాలి. దేవుని యొక్క స్వార్థ కోసం మనం ప్రత్యేకించబడ్డాం, దేవుని క్రియలు చేయడానికి ప్రత్యేకించబడ్డాం. దేవుని మహిమపరచడానికి దేవుడు మనం ప్రత్యేకించాడు. దేవుని నామాన్ని మన ద్వారా ప్రపంచం అంతా తెలియజేయడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మన దేవుడు పిలిచాడు. ఆయన కృపాశయములను వెల్లడి చేయ నిమిత్తం ఆయన కోసం బ్రతకడానికి దేవుడు మనం ఏర్పాటు చేస్తున్నాడు. ఈ యొక్క ప్రయాణంలో ఇబ్బందులు, దెబ్బలు, నిద్రలేమిలు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు? నాకు ఒక ఆదరణ ఉంది, ఒక రోజున దేవుడు లేపుతాడు. ఈ శరీరము ఎంత కృషించినా కూడా ఒకరోజు దీనికి మహిమ దేవుడు ఇందులోనికి తీసుకొని వస్తుంది. అందుకనే మిషనరీస్ కానివ్వండి, దేవుని సేవకులు కానీ, అపోస్తులు కానీ వాళ్ళు కళ్ళారా యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని చూశారు కాబట్టి వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడ్డారు. చనిపోవడం అనేది ఇదేం పెద్ద విచిత్రమైన సంగతే కాదు. ఆ యాటిట్యూడ్ మనకు ఉండాలా. మరణం అనేది నువ్వు వద్దన్నా నీకు మరణం వస్తుంది, ఎలాగైనా నువ్వు చచ్చిపోవాల్సిందే. నువ్వు భయపడిన కావాల్సిందే, భయపడకపోయినా సావాల్సిందే. నువ్వు ఎలా అయినా చచ్చిపోవాల్సిందే. నువ్వు వద్దన్నా చనిపోవాల్సిందే, కావాలన్నా చనిపోవాల్సిందే. యూ కెనాట్ ఏమంటారు దాన్ని తీసివేయలేము మనం. పార్ట్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన కూడా చనిపోయాడు. కాబట్టి చనిపోవడం తథ్యమైనప్పుడు మన జీవితము వాట్ నెక్స్ట్? క్రిస్టియన్ హోప్ అనేది సమాధికి యువతలు కాదు, సమాధికి అవతల ఉంది. లోకం యొక్క నిరీక్షణ అంతా సమాధికి యువతలే, సమాధి వరకే ఉంటుంది. సమాధి తర్వాత వాడికి ఆలోచన లేదు, వాడికి అవగాహన లేదు. కానీ మన విశ్వాసం లేని సమాధిని మించి బియాండ్ ద గ్రేవ్ యార్డ్ మనది నిత్యత్వం కోసం మనం ప్రయాసపడుతుంది. కాబట్టి మనకు ఆదరణ ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మనం ఎలాంటి శ్రమ లేదు. అందుకని నేను కింద ఏమంటాడంటే ఇప్పటి చులకని శ్రమ ఒక మాట ఉంటుంది చూడండి, 17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం నుండి ఈ చులకని శ్రమ మా వరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది.
ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనకి గండి కలిపే ఈ అశాశ్వతమైనవి కొంతకాలం ఉంటాయి. ఈ బిల్డింగ్ కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు, స్వాస్థ్యం, కార్లు, బంగళాలు, వాట్ ఎవర్ యూ వాంట్, నీ ఈ లోపల ఉన్నాయని ఒక రోజున విడిచిపెట్టుకోవాల్సింది. అశాశ్వతమైనది, శాశ్వతమైనది పరలోకము, నిత్యత్వము. వాళ్ళు మరింత మహిమ భారాన్ని మాకు కలగజేస్తుంది. కాబట్టి ఆదరణ అనేది మనకు కలగజేస్తుంది. ఇంకొక 2 పాయింట్లు గొప్ప చెప్తాను. ఇంకోటి ఏంటంటే హెచ్చరికలు కావాలి. పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఒక హెచ్చరికని తెలియపరుస్తుంది. ఏంటి ఆ హెచ్చరిక? ఒక 5 నిమిషాలు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుల కార్యాలు 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండేను. ఇప్పుడైతే అందరిలో మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన ఒక మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. తాను నియమించిన మనిషి చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఎలా? దానికి ఆధారం మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారమైనది. కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం ఎలాంటి భేదం లేకుండా, పేదవాళ్ళైనా, ధనికులైనా, నల్లవాళ్ళైనా, తెల్లవాళ్ళైనా, ఆడ, మగ ఎవరైనా కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఒక విషయాన్ని నమ్మాలి. ఏంటా విషయం అంటే దేర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత జీవితం ఉన్నది. ఎలా నమ్ముతాం? యేసుక్రీస్తు ప్రభువారు దానికి సాదృశ్యంగా, దానికి ఆనవాళ్ళుగా, దానికి రుజువుగా ఆయన మరణించి తిరిగి లేచాడు. అయితే ఆ రోజున ఆయన లేచి దేవుడిగా నిరూపించుకున్నాడు. ఆయన ఇచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసి, ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకొని, ఆయన ఇచ్చే కృపను దుర్వినియోగపరుచుకొని ఇష్టానుసారంగా జీవిస్తే, లేకపోతే ఆ ప్రభుని కాదని తృణీకరిస్తే ఒక రోజున దేవుడు ఆయన తీర్పరిగా నియమించబోతున్నాడు. ఈ రోజున ఆయన చాలా శాంతి స్వరూపుడిగా, కరుణామయుడిగా, పాపానికి రక్షకుడిగా, లోక రక్షకుడిగా, దేవుని పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకానికి వచ్చాడు. కానీ వన్ డే ఒక రోజున ఆయన రాబోతున్నాడు. ఎలా వస్తున్నాడంటే ఆయన తీర్పరిగా రాబోతున్నాడు, రాజులకు రాజుగా రాబోతున్నాడు, సింహాసనం మీద ఆయన కూర్చోబోతున్నాడు. ఆయన ముందు అన్ని కూడా వచ్చేస్తాయి. మహా ధవళవర్ణ సింహాసనం తీర్పు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనం చదివితే అక్కడ సముద్రం తనలో మృతులను అప్పగిస్తుంది, తర్వాత ఆకాశం తనలో మృతులను అప్పగిస్తుంది, పాతాళం తనలో మృతులను అప్పగిస్తుంది. అంతా కూడా ధవళవర్ణ సింహాసనం ముందుకు నిలబడినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడై ఒక్కొక్కరికి తీర్పు తీరిస్తే హూ కెన్ బి అంటే ఎవరు ఆయన ఎదుట నిలబడగలరు? ఆయన మహిమ ఎదుట, ఆయన పరిశుద్ధత ఎదుట, ఆయన కాదని ఆయన్ని ఎవడైనా సమాధానం చెప్పగలడా? అందరూ పాపులని తీర్పు ఇచ్చి భక్తిహీనులు దేవుడు నిత్యాగ్ని దండాలలోకి నెట్టివేసినటువంటి ఒక గడియ రాబోతుంది. ఇట్ ఇస్ ఎ వార్నింగ్. అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ ఆయన ఇచ్చే మారు మనసుని, ఆయన ఇచ్చే రక్షణని కాదంటే ఒకరోజు తీర్పులోకి మనం వెళ్ళవలసి వస్తుంది. ఆ తీర్పు తట్టుకోగలరా? అందుకని యేసు ప్రభు ప్రకటన గ్రంథాన్ని రాసినప్పుడు ఆయన తనతో ఏమని ప్రత్యక్షపరుచుకున్నాడంటే, ప్రకటన గ్రంథాన్ని రాసినప్పుడు ఇదిగో ఆది సంభూతుడు, మృతుల్లో నుంచి లేచిన వాడును ఆది సంభూతుడైన వాడు చెప్పు సంగతులేమనగా. తర్వాత 1వ అధ్యాయం 18వ వచనం ఏముంటుందంటే, ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగములకు సజీవుడుగా నేను లేచి ఉన్నాను. ఐఎమ్ అలైవ్, నేను ఉన్నాను, నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. ఎవరైతే భక్తిహీనంగా, ఎవరైతే అన్యాయంగా, ఎవరైతే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారో దేవునికి విజెక్ట్ ఒక రోజున వాళ్ళందరూ కూడా తీర్పులోనికి రావాలి. కాబట్టి ఇది ఒక వార్నింగ్ గా ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, నా టైం అయిపోయింది. ఇట్ ఈస్ ఎ మోటివేషన్. ఏంటి ఆ మోటివేషన్? మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 14వ వచనం. మొదటి తెస్సలోనిక 4:14. మొదటి తెస్సలోనిక 4:14లో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొనొచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పుకున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని
ఉచ్చారము ఆర్భాటముతోను ప్రభు దూత శబ్దముతోను దేవుని కొరతను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదలలేదురు ఆ మీద సజీవులమై చూడున్నాము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశమండలము మేఘమండలం మీద కొలిపోబడము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉన్నాము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినప్పుడు ఆహరించుకోండి. ఇవి మాకు చనిపోయినప్పుడు చెప్తుంటారు కానీ వాస్తవంగా ఇది ఎవ్రీడే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి, మనం యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్మిన ఎడల, పునరుద్ధానం ఉందని నమ్మిన ఎడల, మనకి లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉందని నమ్మిన ఎడల, మన జీవితం ఈ లోకంతో ఆగిపోవడం నమ్మిన ఎడల మనం నిత్యత్వం కోసం సిద్ధపడి ఉన్నాము. ప్రభుతో సదాకాలం ఉంటున్నాము. ఆయన మేఘాలుడై రాబోతూ ఉన్నాడు. ఆయన ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతో కూడా ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. ప్రభువునందు మృతులైన వారు లేస్తారు. ఆ తర్వాత సజీవమైన మనం వారితో కూడా ఏకమై మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొంటాము. సదాకాలం ఆయనతో ఉండబోతున్నాము. దిస్ ఈస్ వాట్ ద రెసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గివ్స్ us ద మోటివేషన్. ఇంకా మీరు ఆలోచించండి, ఈ క్షణం ప్రభు వచ్చాడనుకో, ఈ క్షణం రావడం గ్యారెంటీ ఉందా? ఆయన ఏ క్షణమే రావచ్చు. ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. ఇప్పుడున్న మనం బయట పరిస్థితులు చూస్తే ఆయన ఏ క్షణమే రావచ్చు. ఆయన రాకడ అనేది చాలా త్వరగా అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఉన్న పార్టీ వెళ్ళిపోవాలి. మనం ఒకవేళ మంచి కాస్ట్లీ వాచ్లు 10,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు వాచి, ఒక పెద్ద ఐఫోన్ అన్ని పెట్టుకొని కాస్ట్లీగా 10 ఉంగరాలు, అటు ఇటు 10 ఉంగరాలు, 10 బ్రాస్లెట్లు పెట్టుకొని నన్ను చూడు నా సక్కదనం చూసినట్టు నడుస్తున్నాను. క్షణం వేసుకుని వచ్చాడు. అవన్నీ విడిచిపెట్టి, నువ్వు బిలీవర్ అయితే అవన్నీ విడిచిపెట్టుకోవాల్సిందే కదా. అంటే నేను అనేది ఏంటంటే, మన లైఫ్ స్టైల్ మారిపోవాలి, మన యాటిట్యూడ్ మారిపోవాలి, మన సిద్ధపాటు మారిపోవాలి, మన ఆలోచన ధోరణి మారిపోవాలి. ఏ క్షణమైనా ప్రభు కోసం నేను సిద్ధంగా ఉన్నాను ఆయన రాకడ ఎదుర్కోవడానికి. ఎందుకంటే మనది ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం శాశ్వతం కాదు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, మరణించాడు, అక్కడితో ఆగిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వం ముందు ఆసనే ఉన్నాడు. కాబట్టి మన లక్ష్యము, మన గోల్, మన ప్రయాస, మన ఇంటెన్షన్స్ అంతా కూడా ఆ పరలోకం మీద ఉంచి ప్రభు కోసం మనం ఎదురు చూసే వారిగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడేవారు ఉండాలి. కాబట్టి ఈ పునరుద్ధానము అలాంటి ఒక శక్తిని ఇస్తుంది. కాబట్టి పౌలు అంటున్నాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. కాబట్టి మనం ఎలా ఎంచుకున్నాం ఆయన పునరుద్ధానాన్ని ఒకసారి ఆలోచించుకొని తీర్మానం చేసుకుందాం. దేవుడు మనం దీవించిన దాకా. ఆమేన్.